ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వరద నీరు చేరి చెరువులు వాగుల్లో పొంగి పొర్లడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో వంతెనలు రోడ్లపై వరద నీరు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వరదలతో జనజీవనంపై ఎఫెక్ట్ పడింది. ఖమ్మంలో మున్నేరు వాగు 12 అడుగుల స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. వరద పరిస్థితులను పరిశీలించిన కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా క్రమక్రమంగా గోదావరి వద్ద నీటి మట్టం పెరుగుతూ ఉంది. పెరుగుతూ తగ్గుతూ గోదావరి దోబూచులాడుతున్న పరిస్థితి. దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల అలుగులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. ప్రస్తుతం అనేక చోట్ల రహదారుల దగ్గర కనెక్టివిటీ రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. దాంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం మున్నేరు కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. గత 4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా మున్నేరు 10 అడుగుల దాకా ప్రవహించి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం చూడొచ్చు భారీగా వరద ఉధృతి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతమైన ఖమ్మంకు పోటెత్తా ఉంది వరద అనేది. దీంతో అనేక కాలనీలు పందిళ్లపల్లి దాంతోపాటు దంసలాపురం అనేక కాలనీలన్నీ కూడా కొంత జలమయం అవుపోవడం జరిగింది. ప్రస్తుతానికి అసలు మున్నేరుకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఈ పరివాహక ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు, కాలనీలు నీట మునగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారనే అంశాలు మనం తెలుసుకోవడం కోసం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులను తెలుసుకోవడం కోసం స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఇక్కడికి రావడం జరిగింది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా మున్నేరు మళ్ళీ ఉప్పొంగుతూ ఉంది. అయితే ఎన్ని ఫీట్లలో ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది, ఎలాంటి ప్రమాద హెచ్చరికలు వచ్చే అవకాశం ఉంది? సో నిన్న మహబాద్ వరంగల్ ఏరియాస్లో పడిన వర్షం కారణంగా ఇప్పుడు ఈ మొత్తం వాటర్ ఖమ్మంలోకి వస్తుంది. దాని కారణంగా మున్నేరులో లెవెల్ కూడా పెరిగింది. ప్రస్తుతానికి లెవెల్ 11 ఫీట్ ఉంది. ఇంకా 2 ఫీట్ పెరిగే అవకాశం ఉంది. కానీ 2-3 PM మధ్యలో ఈ లెవెల్ 13-14 వరకు వెళ్తుంది. దాని తర్వాత తగ్గుతుంది. ఎందుకంటే 5 AM తర్వాత పైన వర్షం పడలేదు. ఈ నిన్న రాత్రి పడిన వాటర్ మొత్తం ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. దానివల్ల ఈ లెవెల్ పెరిగింది. సో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. కాలవడ్డులో గేజ్ రీడింగ్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. తీర్థలలో రీడింగ్ కూడా మానిటర్ చేస్తున్నాము. దాని ప్రకారంగా ఒక ఎవాక్యుయేషన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ 13-14 ఫీట్ తర్వాత ఈ వాటర్ మళ్ళీ తగ్గుతుంది. మున్నేరులో ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 16 ఫీట్లోకి వస్తుంది. సో అక్కడ వరకు ఈ లెవెల్ వెళ్ళదు. సో దాని ముందు ఈ తగ్గుతుంది. అయితే ఆకేరు వద్ద సోలార్ నైట్ విజిబుల్ కెమెరాలను అమర్చడం జరిగింది. దానివల్ల ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎన్ని కాలనీలలో ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఖమ్మంలో ఏ థ్రెట్ లేదు. ఎందుకంటే 13-14 ఫీట్ మ్యాక్సిమం లెవెల్ వీ విల్ విట్నెస్. దాని తర్వాత ఈ లెవెల్ తగ్గుతుంది. మా క్యాల్కులేషన్స్ ప్రకారంగా ఇప్పుడు 11.5 ఫీట్ ఉంది. ఇంకా 2 అవర్స్లో లెవెల్ పెరుగుతుంది. దాని తర్వాత తగ్గుతుంది. సో 14 ఫీట్ వరకు మ్యాక్సిమం వీ విల్ విట్నెస్. దాని తర్వాత ఇట్ విల్ డిక్రీజ్. సో మా ఇది మున్నేరులో ఫస్ట్ వార్నింగ్ 16 ఫీట్కి వస్తుంది. కానీ వాటర్ హౌసెస్లోకి 18-19 ఫీట్ తర్వాత వెళ్తుంది. సో ఇప్పుడు థ్రెట్ ఏం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని చోట్ల మున్నేరు పరివాహక ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పట్టడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. వాళ్ళకి ఏమైనా సూచన చేస్తున్నారా? అక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? సో ఆల్రెడీ ఇవన్నీ ఏరియాస్లో ఇట్లా బ్యారికేడింగ్ ఆల్రెడీ అయిపోయింది. టౌన్లో 3-4 స్పాట్స్ ఉన్నాయి. అన్ని ఏరియాస్లో బ్యారికేడింగ్ చేయడం జరిగింది. హెచ్చరిక కూడా ఇష్యూ చేశాము. అక్కడ ఉన్న లోకల్స్ కూడా మాట్లాడి ఒక చిన్న బోర్డ్స్ లాగా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వడానికి సోషల్ మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేసాము. ప్రింట్ మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేసాము. ఓకే, ఏ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి సార్? మున్సిపల్ డిపార్ట్మెంట్, ముందుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, NDRF, SDRF, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఇప్పుడు దంసలాపురం వైపు కొన్ని కాలనీలు ఉన్నాయి కదా, ఆ కాలనీలలో అనేక సందర్భాల్లో 2 ఏళ్ల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కదా, వాళ్లను ఏమైనా తీసుకువెళ్ళి మైదాన ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉందా? పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? దంసలాపురం ఏరియాలో 2 పునర్వాస కేంద్రాలు, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. కానీ దంసలాపురంలో 20 ఫీట్ వరకు ఏం థ్రెట్ లేదు. ప్రస్తుతానికి 12 ఫీటే ఉంది. కానీ అక్కడ 20 ఫీట్ వరకు ఏం థ్రెట్ లేదు. మెయిన్ థ్రెట్ కాల్వడ్డు ఏరియాలో ఉంది. ఇక్కడ 16 ఫీట్ దాటిన తర్వాత 18 ఫీట్ దాటిన తర్వాత నీళ్లు ఇల్లులోకి వస్తుంది. సో ఈ ఏరియాలో కూడా 2 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. సో బేసిక్లీ మా దగ్గర 3 మెయిన్ ఏరియాస్ ఉన్నాయి. దానవాయిగూడెం ఏరియా, కాల్వడ్డు, మోతీనగర్, ప్రకాష్ నగర్ ఏరియా, తర్వాత దంసపురం ఏరియా. ఈ 3 ఏరియాస్లో 2 పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఖాళీ ప్లాట్లు కాలనీలలో ఉన్నాయి. ఆ కాలనీల దగ్గర మురికి కాలువల ఎక్స్టెన్షన్ అనేది జరగలేదు. దాని కారణంగా బాగా వరద నీరు
ఆగిపోతుంది. దాని కారణంగా దోమలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే అలాంటి శానిటేషన్కి సంబంధించిన ఎలాంటి చర్యలు చేసుకుంటున్నారు? కొన్ని ప్రాంతాల్లో డ్రైన్ వైడనింగ్ చేయడం జరిగింది, కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో డీసిల్టింగ్ ఆల్రెడీ జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో డ్రైన్ కెపాసిటీ తక్కువ ఉన్న కారణంగా నీళ్లు మళ్ళీ ఈసారి కూడా స్టాగ్నేట్ అయింది. కేస్ బై కేస్ బేసిస్లో మా శానిటేషన్ టీమ్ స్పాట్కి వెళ్ళి డీవాటరింగ్ చేస్తుంది. ఫాగింగ్, టెమోఫాస్ స్ప్రేయింగ్, ఆయిల్ బాల్ స్ప్రేయింగ్, కంబూషియా ఫిష్ ఇవన్నీ స్టెప్స్ మేము తీసుకుంటున్నాం. అంటే టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? 8333 అని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3-4 months బ్యాక్ చేయడం జరిగింది. ఇది 24/7 ఫంక్షన్ ఉంది. ఏమైనా దానికి ఏమైనా కాల్స్ వచ్చినాయా, ఏమైనా రెక్టిఫై చేశారు? కాల్స్ బేసిక్గా మీరు చెప్పినట్లు ఈ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయింది అని కాల్స్ వస్తున్నాయి. సో కేస్ బై కేస్ బేసిస్లో మేము పరిష్కారం ఇస్తున్నాం. ఓకే, మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న సింగరేణి ప్రాంతాల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దాని కారణంగా బొగ్గు వెలికితీత పనులకు, మట్టి వెలికితీత పనులకు అక్కడ తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అక్కడ ఉత్పత్తి అనేది కొనసాగడం లేదు. ప్రస్తుతం మున్నేరు అనేది మరో 2-3 గంటల తర్వాత మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారుల హెచ్చరిక ప్రకారం మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల్లో వర్షపాతం అనేది నమోదవుతోంది. ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది అధికారులు ఇప్పటి నుంచే అంచనా వేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.